మరో శకం మొదలైంది. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేశానికి మరోసారి దళిత నాయకుడు రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించారు. వాస్తవానికి 4 దశాబ్దాల తర్వాత ఈ రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవంగా ముగించాలనుకున్న కమలనాథుల ఆలోచనల్ని ప్రతిపక్షాలు భగ్నం చేశాయి. ఏది ఏమైనా ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవింద్ మెజారిటీ సాధించి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించారు. मैं ईश्वर की शपथ लेता हूं कि रामनाथ कोविंद ईश्वर की शपथ लेता हूं कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा तथा अपनी पूरी योग्यता से संविधान और विधि का संरक्षण और प्रतिरक्षण करूंगा। భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించిన సుప్రీం సీజే జస్టిస్ ఖేహర్ అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన కోవింద్ 70 ఏళ్ల స్వతంత్ర భారతావనికి 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా అటు ఆసక్తిని ఇటు ఉత్కంఠను రేపిన రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మీద రామ్నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. నిజానికి గడిచిన 47 ఏళ్లుగా రాష్ట్రపతి ఎంపికలో ఎన్నికలు అనివార్యంగా ఉంటూ వస్తున్నాయి. ఈసారి ఆ పరిస్థితికి చరమగీతం పాడి ఏకగ్రీవంగా ఈ ఎన్నికను ముగించాలని మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం అప్పటి వరకు రాష్ట్రపతి రేసులో ఉన్న పెద్దలందరినీ పక్కనబెట్టి అసలు ప్రాచుర్యమే లేని రామ్నాథ్ కోవింద్ను తెరపైకి తెచ్చింది. అసలు రామ్నాథ్ కోవింద్ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం వెనుకే చాలా పెద్ద వ్యూహం దాగి ఉంది. నిజానికి నెల కిందటి వరకు రామ్నాథ్ కోవింద్ అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఆయన దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్లో కొలువు తీరారు. ఆయన ఎంపిక వెనుక ఎన్నో రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. దళిత నాయకుడైన రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా విపక్షాల మద్దతు కూడగట్టుకోవడంతో పాటు దాదాపుగా వ్యతిరేకత లేకుండా ఈ ఎన్నికల్ని ఏకగ్రీవంగా మార్చాలనుకుంది. కానీ ఎన్డీఏ ఆశలపై విపక్షాలు నీళ్లు చల్లాయి. ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటించగానే అత్యవసరంగా సమావేశమైన యూపీఏ నేతలు మీరా కుమార్ను విపక్ష అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్టు ప్రకటించడంతో ఎన్నిక తప్పలేదు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు దళిత వర్గానికి చెందిన వారే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల బలం విపక్షాల బలం కన్నా ఎక్కువ. పైగా దళిత వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఎన్డీయేతర పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయన్నది రాజకీయ వ్యూహం. ఈ రెండింటితో పాటు రామ్నాథ్ కోవింద్ అప్పటికి బీహార్ గవర్నర్గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాబట్టి అక్కడి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టుకోవచ్చనుకున్నారు. నిజానికి ఆ పథకం పారింది కూడా. సమాజ్వాదీలో అఖిలేష్ వర్గం మీరా కుమార్కి ఓటేస్తే ములాయం వర్గం మాత్రం రామ్నాథ్ కోవింద్కి ఓటేసింది. ఎన్నికలు తప్పనిసరి కావడంతో ఇద్దరు అభ్యర్థులు ప్రాంతీయ పార్టీల అధినేతల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తంగా ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు జేడీయూ, టీఆర్ఎస్, వైసీపీ వంటి 40 ప్రాంతీయ పార్టీలు కూడా కోవింద్కు ఎన్నికల ముందే అధికారికంగా మద్దతు ప్రకటించాయి. అనుకున్నట్టుగానే ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్కు 2930 ఓట్లు పోలయ్యాయి. వీటి విలువ 7,02,044. విపక్ష అభ్యర్థి మీరా కుమార్కు 1844 ఓట్లు వచ్చాయి. వాటి విలువ 3,67,314. పార్లమెంటు సభ్యుల్లో రామ్నాథ్కు 522 మంది, మీరా కుమార్కు 225 మంది ఓటేశారు. ఎన్నికలకు ముందే రామ్నాథ్ విజయం తథ్యమని తెలిసిపోయినా ఎన్నిక లాంఛనప్రాయంగానే సాగింది. ఇప్పటివరకు ఎన్నికైన రాష్ట్రపతుల్లో ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి లేరు. కానీ రామ్నాథ్ కోవింద్ మాత్రం మొదటి బీజేపీకి చెందిన రాష్ట్రపతిగా చెప్పుకోవచ్చు. ఇదొక్కటే కాదు, వివాదరహితుడుగా రామ్నాథ్ కోవింద్కి పేరుంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లా డేరాపూర్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామ్నాథ్ కోవింద్ కామర్సులో డిగ్రీ పూర్తి చేసి కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. ఆపై సివిల్స్కు ఎంపికయ్యారు. కానీ ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాదిగా స్థిరపడ్డారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్ల పాటు అడ్వకేట్గా పనిచేశారు.
తొలినాళ్లలో సంఘ్ పరివార్కి అనుబంధంగా ఉన్న రామ్నాథ్ 1991లో బీజేపీలో చేరారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు బీజేపీ తరపున పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులుగా, బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1994లో తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. అక్కడి నుంచి 2 సార్లు వరుసగా రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఆపై దళిత నాయకుడిగా బీజేపీలో కీలకంగా ఉంటూ వచ్చిన రామ్నాథ్ కోవింద్ను ఎన్డీఏ ప్రభుత్వం 2015 ఆగస్టు 16న బీహార్ గవర్నర్గా నియమించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం వచ్చాక గవర్నర్గా రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. భారత 10వ రాష్ట్రపతి అయిన కేఆర్ నారాయణన్ దేశానికి తొలి దళిత రాష్ట్రపతి. ఆ తర్వాత 2వ దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందే. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కోవింద్ ఆ పదవిలో దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసేలా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి అంటే రాజ్యాంగాధినేత. మరి ఆయన పదవితో ప్రజలకు కలిసొచ్చేదేంటి? ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రపతులు రాజ్యాంగ పరిరక్షణ ఎలా చేశారు? ఇప్పుడు కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ ఎలా ఉండబోతున్నారు? కోవిందుడు అందరివాడిగానే ఉంటారా, లేక అందలం ఎక్కించిన వారికి అనుకూలంగా అడుగులేస్తారా? అసలు కొత్త రాష్ట్రపతి నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యాంగ పరిరక్షకుడిగానే కాదు, దేశ అధ్యక్షుడిగా, ప్రథమ పౌరుడిగా చాలా అత్యున్నత బాధ్యతల్లో కొనసాగుతారు. అలాంటి స్థానానికి పోటీ చేయటమంటేనే ఎంతో గొప్ప. ఎలాంటి మచ్చాలేని వ్యక్తిని మాత్రమే ఎంపిక చేస్తారు. మోడీ, షా ద్వయం ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే వెతికి పట్టుకోవటంలో సక్సెస్ అయింది. అందుకే అసలు చివరి రోజు వరకు రామ్నాథ్ కోవింద్ పేరు తెరపైకి రాలేదు. అయితే 3 ఏళ్ల మోడీ పాలన తర్వాత తన మీద వచ్చిన కొన్ని విమర్శలకు చెక్ పెట్టడానికే మోడీ ఈ రామబాణాన్ని ప్రయోగించారన్నది చాలా మంది విమర్శ. ఇందులో నిజం ఉన్నా లేకపోయినా రామ్నాథ్ కోవింద్ మీద ప్రజలు మాత్రం ఓ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారన్నది వాస్తవం. రామ్నాథ్ కోవింద్ 2వ దళిత రాష్ట్రపతిగా పేరు తెచ్చుకోవటం మాత్రమే కాదు, కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అత్యంత సాధారణ జీవితం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి ఆయన. అట్టడుగు వర్గాల ప్రజల జీవితాన్ని పూర్తిగా తెలిసినవాడు. దళితుడు కావటం వల్ల ఆ వర్గం కష్టనష్టాలను, సాధక బాధకాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆయన. గతంలో కేఆర్ నారాయణన్ మొదటి దళిత రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు కూడా కోట్ల మంది ప్రజలు ఇదే రీతిలో ఆకాంక్షించారు. ఆయన కూడా తన 5 ఏళ్ల పదవీ కాలంలో అందుకు అనుగుణంగానే అడుగులేసి అత్యంత మానవీయత ఉన్న రాష్ట్రపతిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ మీద కూడా ఇలాంటి ఆశలే ఉన్నాయి. $125 కోట్ల మంది ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందుకెళ్తానంటున్నారు రాష్ట్రపతి కోవింద్. ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు కూడా అందాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక వృద్ధికి నైతిక విలువల్ని జోడించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన తాను రాష్ట్రపతి పదవి చేపట్టడం భారత ప్రజాస్వామ్య గొప్పతనమన్న కోవింద్ మహాత్మా గాంధీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ చూపిన మార్గంలో నడుస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఎన్నిక వరకు ఏది ఎలా జరిగినా కోవింద్ భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావటం భారత ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనానికి అద్దం పడుతోంది. అయితే కాలంతో పాటు ఆ పదవి మీద అపఖ్యాతి పెరుగుతూ వచ్చింది. ఈ రోజుల్లో రాష్ట్రపతి అంటే ఉత్సవ విగ్రహమని, ఆ పదవి రబ్బర్ స్టాంప్ అన్న భావనలు బాగా పాతుకుపోయాయి. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. కాలక్రమంలో కొందరు రాష్ట్రపతులు అనుసరించిన విధానాల వల్ల ఆ అభిప్రాయాలు పెరిగాయి. కొందరు రాష్ట్రపతులు రాజకీయ కారణాలతో ఆ పదవిని అలంకరించడం కూడా ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తూ వచ్చింది. మోడీ ప్రధానయ్యాక దేశంలో కులపరంగా, మతపరంగా దాడులు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు, అసహనం నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ వర్గానికి చెందిన నాయకుణ్ణి రాష్ట్రపతిని చేశారన్న గత ఎన్డీఏ హయాంలో కూడా ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయన్న అపఖ్యాతిని చెరిపేయటానికే రాజకీయాలతో ఏ సంబంధం లేని అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా నిలబెట్టి గెలిపించారు. అంత మాత్రాన ఆయన మాత్రం కేంద్ర పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారలేదు. రాజకీయంగా అంత అనుభవం లేకపోవడంతో రాజ్యాంగబద్ధ నిర్ణయాలు తీసుకోలేదు. కానీ పాజిటివ్ పాలిటిక్స్ నే ఇష్టపడుతూ వచ్చారు. 5 ఏళ్ల పాటు వ్యక్తిత్వ వికాస రాష్ట్రపతిగానే పేరు తెచ్చుకున్నారు అబ్దుల్ కలాం.
13వ రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పూర్తిస్థాయి రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి అయినా తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఎక్కడా వివాదాలకు మాత్రం తావివ్వలేదు. ఆర్డినెన్స్ల మీద తన అసంతృప్తిని తెలియజేశారు. ప్రభుత్వాలు చట్టాలు చేయటానికి రాజకీయంగా కుదరనప్పుడు తక్షణం ప్రయోగించే అస్త్రమే ఆర్డినెన్స్. అయితే ఇలాంటి ఆర్డినెన్స్ల గురించి తన అసంతృప్తిని నేరుగా ప్రభుత్వాలకు చెప్పలేకపోయినా కనీసం అది తెలిసేలా ప్రవర్తించడంలో మాత్రం ప్రణబ్ కాస్తంత సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. మరిప్పుడు ఇలాంటి ఔచిత్యాలు కొత్త రాష్ట్రపతి రామ్నాథ్ మీద ఎలా ప్రభావితం చేస్తాయన్నది వేచి చూడాలి. 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్నాథ్ కోవింద్ రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తి, రాజకీయాల నుంచి వచ్చిన నాయకుడు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన అనుభవం ఉంది. అటు న్యాయశాస్త్రం, రాజ్యాంగాల మీద పూర్తి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ స్థాయిలోనే ఉంటాయని, ఉండాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయాలు ఈనాటివి కావా? వర్తమాన పరిస్థితులకు అనుగుణంగానే రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందా? మన ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పదవంటే ఉత్సవ విగ్రహమేనా? మన దేశంలో రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపేనా? ఆ అభిప్రాయాన్ని నిజం చేసిందెవరు? కాదని హోదాను నిలుపు తొలినాళ్లలో ఏకగ్రీవంగా సాగిన రాష్ట్రపతుల ఎన్నిక కాలక్రమంలో పోటీకి దారితీసినా ఆ ఏకగ్రీవాల వెనుక చాలా రాజకీయ వివాదాలు నడిచాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నంతకాలం ఏకగ్రీవాలు నడిచాయి. కానీ కేంద్రంలో కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాక ఎన్నికలు అనివార్యంగా మారిపోయాయి. 1977లో నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక తర్వాత ఇప్పటివరకు రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతూనే వచ్చాయి. దేశ రాష్ట్రపతిగా ఉండే వ్యక్తి రాజనీతిజ్ఞుడు, సాత్వికుడిగా ఉండాలన్నది తొలినాళ్లలో ఉన్న రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను చెయ్యాలంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిపాదన చేసినప్పుడు నెహ్రూ దానిని వ్యతిరేకించారు. గతంలో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఆయన పట్టుపట్టడంతో నెహ్రూ ఆయనను మతవాదిగా చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పటి వరకు భారత్కి గవర్నర్ జనరల్ గా ఉన్న రాజాజీని రాష్ట్రపతిని చెయ్యాలని నెహ్రూ భావించారు. కానీ చివరకు మాత్రం అయిష్టంగానే బాబు రాజేంద్ర ప్రసాద్ను రాష్ట్రపతి చెయ్యటానికి అంగీకరించాల్సి వచ్చింది. 1957లో కొత్త రాష్ట్రపతిని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు అప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును నెహ్రూ ప్రతిపాదించారు. కానీ దానికి మౌలానా ఆజాద్ వ్యతిరేకించారు. ఆపై బాబు రాజేంద్ర ప్రసాదే రెండోసారి రాష్ట్రపతిగా కొనసాగారు. 1962లో నెహ్రూ తన అభీష్టం మేరకు రాధాకృష్ణన్ను రాష్ట్రపతిగా నియమించడంలో కీలకంగా ఉన్నారు. అంతలా తనను నెహ్రూ ప్రోత్సహించినా విధి నిర్వహణలో మాత్రం రాధాకృష్ణన్ నిక్కచ్చిగానే ముందుకెళ్లారు. 1962లో చైనా యుద్ధంలో భారత్ ఓటమిని బహిరంగంగానే విమర్శించారు. అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నెహ్రూ మరణం తర్వాత ఇందిర ప్రధానయ్యాక కూడా ఆమె అప్రజాస్వామిక ధోరణుల్ని తప్పుబట్టారు. 1969 మే 3న భారత మూడో రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ అకాల మరణం తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయం పరాకాష్ఠకు చేరింది. రాష్ట్రపతిమైన స్థానానికి ఎన్నికలు జరిగేటప్పుడు వివాదాలకు సాధ్యమైనంతగా దూరంగా ఉంటారు. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం తీవ్రస్థాయిలో వివాదం తలెత్తింది. అంతేకాదు ఆ సమయంలో 1969లో జులై 20 నుంచి ఆగస్టు 24 వరకు భారతదేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఖాళీగానే ఉన్నాయి. డాక్టర్ జాకీర్ హుస్సేన్ మరణంతో నాటి ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వివి గిరి జులై 20న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రాష్ట్రపతి ఎన్నిక పూర్తయ్యే వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. నిజానికి ఈ ఒక్క ఎన్నికల్లోనే అధికార పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అప్పటికే చాలా కాలంగా రగులుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి బరిలోకి దిగారు. నిజానికి అప్పటి కాంగ్రెస్ నేతల బలం కూడా ఎక్కువగానే ఉంది. కానీ పార్టీలో విభేదాల కారణంగా ఎవరు ఏ కూటమి వైపు ఉన్నారన్న సంగతి మాత్రం బయటపట్టంలేదు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ పార్టీ శ్రేణులకు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఆదేశాలు ఇచ్చారు.
ఈ ప్రకటనతో పార్టీలో వ్యతిరేకులందరి ఆట కట్టించేందుకు ఇందిరాగాంధీ పన్నిన పన్నాగం ఫలించి అంతా వీవీ గిరికి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ అధికారికంగా నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి సంజీవరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఆ ఘటన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ స్థాయిలో ఎప్పుడూ వివాదాలు చోటు చేసుకోలేదు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వరాహగిరి వెంకటగిరి ఇందిరకు పరోక్షంగా అనుకూలంగా వ్యవహరించారు. నిజానికి రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అన్న అపప్రతకు కారణమైంది కూడా ఆయనే. అయితే అంత విధేయుడిగా ఉన్న వివి గిరి కూడా 2-3 అంశాలలో ఇందిర నిర్ణయాలను తప్పుబట్టారు. అంతేకాదు ఆపై రాష్ట్రపతైన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మీద అదే స్థాయిలో విమర్శలు చెలరేగాయి. తన ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఇందిర ఎమర్జెన్సీకి తెరతీశారు. అయితే ఇందిర ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకునేటప్పటికీ రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అసలు ఆ ఆర్డినెన్స్ ఏంటో కూడా చూడకుండానే సంతకం పెట్టేశారట. ఆయన బాత్రూంలో ఉండగా ఎవరో వచ్చి ఇందిరా మేడం దీని మీద సంతకం పెట్టమన్నారని చెప్పటం, ఆయన గుడ్డిగా సంతకం పెట్టేయటం ఒకేసారి జరిగిపోయినట్టు అప్పట్లో కథలుగా చెప్పుకున్నారు. దీని తర్వాత రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అన్న ముద్ర మరింత బలపడిపోయింది. అయితే అందరూ రాష్ట్రపతులు ఇలా లేరు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం తర్వాత ఆపద్ధర్మ రాష్ట్రపతిగా కొనసాగిన అప్పటి ఉపరాష్ట్రపతి బసప్ప దనప్ప జెట్టి నాటి మొరార్జీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలను రద్దు చేయటాన్ని తీవ్రంగా విమర్శించారు. 82లో పంజాబ్లో ఖలిస్తాన్ తీవ్రవాద సమస్య పెచ్చరిల్లినప్పుడు దాన్ని చల్లార్చేందుకు జ్ఞాని జైల్ సింగ్ ను రాష్ట్రపతిని చేశారు. 1983లో ఇందిర మరణం తర్వాత ప్రధానైన రాజీవ్ మీద మాత్రం జ్ఞాని జైల్ సింగ్ విమర్శనాత్మక ధోరణిలోనే అడుగులు వేశారు. ఆపై 1987లో శ్రీలంక తమిళులతో భారత్ ఘర్షణాత్మక వైఖరి అనుసరిస్తున్నప్పుడు తమిళుడైన ఆర్ వెంకట్రామన్ను రాష్ట్రపతిని చేశారు రాజీవ్. ఇక 2002లో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇదే సూత్రాన్ని అనుసరించింది. అప్పటి గోత్రా అల్లర్ల విమర్శలను డైవర్ట్ చేయటానికి అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశారు. ఇప్పుడు కూడా దళిత వ్యతిరేకత మచ్చను చెరిపేసుకోవటానికే రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి స్థానానికి ఎంపిక చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ అన్న విమర్శలు ఉన్నంత మాత్రాన ఆయనకేమీ అధికారాలు ఉండవని కాదు. రాష్ట్రపతంటే రాజ్యాంగాధినేత, త్రివిధ దళాలకు అధిపతి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం పెడితేనే అవి చట్టాలవుతాయి. ఏ బిల్లు నచ్చకపోయినా వాటిని అధికారం రాష్ట్రపతికి ఉంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని క్షణాల్లో తొలగించే అధికారమూ ఉంది. కేంద్రంలో అత్యవసర పరిస్థితి విధించాలంటే ఆయన ఆమోదం తప్పనిసరి. వాస్తవ పరిస్థితుల్లో వీటిలో కొన్ని సాధ్యం కాకపోవచ్చు. రాష్ట్రపతి తిప్పి పంపిన బిల్లుని పునఃసమీక్షించి ఉభయ సభలు తిరిగి ఆమోదించి పంపితే రాష్ట్రపతి సంతకం చేయాల్సిందే. ఎన్డీఏ హయాంలో పోటా బిల్లును పోటోగా మార్చి పంపినప్పుడు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తప్పక సంతకం చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పటివరకు పనిచేసిన రాష్ట్రపతుల్లో అటు రబ్బరు స్టాంపులు కనిపిస్తారు, ఇటు కేంద్రాన్ని రఫ్ఫాడించిన వాళ్లు కనిపిస్తారు. 4వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ ఏ వర్గంలో ఉంటారన్నది వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.